Beloved God, help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the मेहर बाबा की Jai. అవతార్ మెహర్ బాబాకి జై. జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబాకి జై. జై. జై అందరికీ జై బాబా. ప్రేమ పూర్వక జై బాబాలు. ఈ దినం కూడా మెహర్ ప్రభు ఆయనతో సహజీవనాన్ని సాగించే మహద్భాగ్యాన్ని మనందరికీ కలుగజేశారు. అందుకని మనందరి తరపున, ప్రపంచ భక్త కోర్స్ తరపున ఆ ప్రభు పాదాలకు, ఆ సనాతనుని పాదాలకు, ఆ శ్రీ మహావిష్ణువు పాదాలకు శత సహస్ర కోటి పాదాలు వందనాలు సమర్పించుకుంటూ, ఇందులో భాగంగా మనం ప్రభు చరిత్రం 12వ భాగంలో చదువుకుంటూ వివరాలు చెప్పుకుంటూ 5215వ పేజీకి వచ్చాం. అది కొత్త, అంటే నిన్నటికి పూర్తయింది. ఇది కొత్త చాప్టర్. గుజరాత్ సహవాస విషయాలు ముఖ్యంగా ఏంటంటే, మనం ఇప్పుడు వింటున్నవన్నీ కూడా చాలా 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 ఇంపార్టెంట్ విషయాలు. శ్రీబాబు చదువుతాడు, తానే అడుగుతాడు, ఎక్కడ వివరాలు చెప్పవలసిందో అడుగుతాడు. ఆయన బాబా మీకు చెప్పిస్తారు. అందరూ సావధానంగా ప్రేమతో వినండి. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. జై. గుజరాతీ సహవాస్. మెహరాబాద్ సహవాస్ సమయంలో నవంబర్ 1955లో మెహర్ బాబా అక్కడ కుర్చీలో విలాసంగా కూర్చుని ఉన్నారు. పుస్తకం ఉన్నవాళ్ళు ఎవరైనా 5215 పేజీలో చూడవచ్చు. గుజరాతీ భాషకు చెందిన ప్రేమిక బృందంలో 97 మంది ప్రేమికులు బొంబాయి, పూనా, సూరత్, నవసారి, బాజ్వా, ఢిల్లీ, డెహ్రాడూన్, కరాచీ నుండి నవంబర్ 3వ తేదీన మెహరాబాద్ చేరుకున్నారు. మర్నాటి నుండి వారితో బాబా సహవాస్ ప్రారంభించారు. సహవాస్ మొదటి రోజు నవంబర్ 4వ తేదీన మెహరాజాద్ నుండి మెహరాబాద్ వస్తూ బాబా అక్బర్ ప్రెస్ వద్ద మెహర్జీ సాఖాను కారులో ఎక్కించుకున్నారు. కారు మెహరాబాద్ వైపు వెళుతుండగా ఒక గేదె కారుకి ఎదురుగా రావడంతో ఏరిచ్ అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. ఒక్కసారిగా కారు అడ్డం తిరిగింది. ప్రక్కనున్న గోతిలో కారు పడకుండా త్రుటిలో ప్రమాదం తప్పింది. ఇప్పుడు నా నామాన్ని ఎవరైనా స్మరించారా అని బాబా అడిగారు. నేను మీతో మాట్లాడుతున్నాను కనుక నేను మీ నామం స్మరించడం అనే ప్రశ్నే లేదు అని ఏరిచ్ చెప్పాడు. బాబాకు సంబంధించిన వ్యక్తిగత వస్తువుల మీద తన దృష్టంతా ఉందని కాకాబారియా చెప్పాడు. తాను బాబా ఉన్న కారులోనే ప్రయాణం చేస్తున్నందున బాబా నామాన్ని జపించవలసిన అవసరం తనకు కలగదని మెహర్జీ చెప్పాడు. అప్పుడు బాబా, ఎప్పుడైనా జరగకూడని సంఘటన జరగబోతున్నప్పుడు నా నామాన్ని స్మరించాలని సదా జ్ఞాపకం ఉంచుకో అని మెహర్జీకి గుర్తు చేశారు. బాబా తన మనకంటా ఎన్నో వేల సంవత్సరాల ముందు పురాణాలు ఉన్నాయి. ఆ గగనతలంలో దేవతలంతా ఉన్నారు. అందులో
అంటే ఒకటి చాలా చెప్పొచ్చు, కానీ ఒకటి చెప్తాను మీకు. నారద మహర్షి ఈ మహావిష్ణువు చెంతకు వెళ్ళినప్పుడు కూడా నారాయణ 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 అని జపిస్తూ వెళుతూ సప్తద్వారాలు దాటి అక్కడ కూడా నారాయణ నారాయణ అంటూ ఆయన ఆజ్ఞ వరకు ఎదురు చేసి ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ఎందుకు వచ్చాడో అడిగితే అప్పుడు చెప్పేసి మళ్ళీ నారాయణ నారాయణ అని కొంచెం సౌండ్ తగ్గించి అనేవాడు, గట్టిగా అనేవాడు నారాయణ నారాయణ అని. మహాలక్ష్మి చిన్నది, నారద స్వామి ఎదురుకొచ్చావు కదా, మరి నువ్వు నామం చేయవలసిన అవసరం ఏముంది? ఎందుకు నారాయణ 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 అని నువ్వు అలా పాపం గ్యాస్ ఇవ్వకుండా అనుకుంటావు అని మహాలక్ష్మి అయితే నారద మహర్షి అంటాడు, అమ్మా మనం జీవంతో వాళ్ళకి మరణం లేదు, కానీ ఆయన అన్న మాటలు మనం జీవంతో ఎప్పుడు ఉంటాం గనక మనం అనకపోయినా మనకి మరణం గట్ట రాదమ్మా. కానీ మనం తప్ప మిగిలిన ప్రపంచం అంతా వాళ్ళకి మరణం ఉంది. ఏ క్షణంలో అది వాళ్ళని కౌగలించుకుంటుందో తెలీదు. నేను నారాయణ అంటుంది నా కోసం కాదమ్మా. అలాంటి పరిస్థితుల్లో చాలా మంది నారాయణ నారాయణ అని దేవుడి నామం సాధారణంగా అందరూ అమ్మో బాబోయ్ అంటారు. నేను నారాయణ అంటుంది ప్రపంచంలో అకస్మాత్తుగా మరణం సంభవించిన వాళ్ళు ఒకవేళ ఆ విధంగా భగవన్నామం అనకపోతే ఈయన ఆ క్షణంలో నా నామమే వాళ్ళకి ఒక ఉపాధి అయి వాళ్ళకి చేర్చవలసిన గమ్యాన్ని చేస్తుందమ్మా అన్నాడు. లక్ష్మీదేవి ఆశ్చర్యపోయి స్వామి ఒక్క చేస్తే స్వామి అంటాడు, చూసావా నా బిడ్డడు ఎంత అవగాహన ఉన్నవాడు. నిజమేనండి, నేను మీ పక్కన మీ కాళ్ళు తుతున్నా తప్ప మీ నామ స్మరించలేదు, ఇవాళ నుంచి స్మరిస్తాను అందాడు. ఇంత గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి పురాణాల్లో. అప్పుడు చదువుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి మీకు చెప్పగలుగుతుంది ఈ పని గుర్తు. ముందుకెళ్ళానా? బాబా తన మండల సభ్యులతో ఉదయం 8:20 మెహరాబాద్ చేరుకున్నారు. అందరూ ఉచ్చ స్వరంతో జయ జయ ధ్వానాలు చేస్తూ బాబాకు స్వాగతం పలికారు. సమావేశపు పందిరిలో బాబా ఆసీనులై వచ్చిన వారి ఆరోగ్యం, ఆహారం, నిద్ర గురించి వాకపు చేశారు. నోటీసు బోర్డులో అతికించిన సూచనలను అందరూ చదివారా? అలాగే రానో వేసిన భగవంతుడు సత్యం, ఇతరమంతా భ్రాంతి అనే చార్టును చూశారా అని బాబా అడిగారు. ఆ తర్వాత బాబా గత రాత్రంతా నాకు నిద్రలేదు అని చెప్పారు. సమావేశమైన వారిలో చాలా మందిని ఆలింగనం చేసుకొని సహవాసు యొక్క అర్థాన్ని గురించి బాబా ఇలా వివరించారు. సహవాసుకి అర్థం భౌతిక సామీప్యత. ఒకే కుటుంబ సభ్యుల మాదిరి ఒకరినొకరు కలుసుకొని అరమరికలు లేని విధంగా కలిసి ఉండడం. నేను మీతో ఉండడం, మీరు నాతో ఉండడం, ఈ రెండూ ఒకే అర్థాన్ని ఇవ్వవు. యుగ యుగాలుగా బాబా ప్రతి ఒక్కరితోనూ ఉన్నారు. కానీ ఇక్కడ మీరంతా బాబాతో ఉంటూ ఇతరమంతా మర్చిపోవాలి. ఆలోచనలు రావచ్చు, పోవచ్చు. వాటిని మనం నియంత్రించలేము కదా, లేదా అదుపులో పెట్టలేము. ఆలోచనలను ఎలా నియంత్రించాలి? బాబా సహవాసంలో పూర్తిగా నిమగ్నమై మిమ్మల్ని మీరు మర్చిపోవడం ద్వారా ఆలోచనల్ని నియంత్రించుకోవచ్చు. అప్పుడు మీకు తెలియకుండానే వాటంతట అవే వచ్చి వెళ్ళిపోతాయి. ఈ 6 రోజులు మాత్రం ఆచరించండి. చూసారా,
నానా ఇవన్నీ కూడా ఈ సహవాసులు అన్నీ కూడా ఇంపార్టెంటే. సరే, ఇప్పుడు ఈ పేరా చెప్పుకుందాం. సహవాస్కి అర్థం భౌతిక సామీప్యత. భౌతిక సామీప్యత అంటే బాహాటంగా అందరూ కలిసి ఉన్నప్పుడు అందరూ ఒకరికొకరికి దగ్గరగా కూర్చుంటారు, లేదా దగ్గరగా నిల్చుంటారు. అలాగే అలా లేకపోతే ఒకరి భావాలు ఒకరు ఇంకొకరికి పంచుకోవడానికి అవకాశం ఉండదు. దాన్ని భౌతిక సామీప్యత అంటారు. ఒకే కుటుంబ సభ్యుల మాదిరి ఒకరినొకరు కలుసుకొని అరమరకలు లేని విధంగా కలిసి ఉండడం దీని అర్థం. అంటే మనందరం సహవాసకు వచ్చిన వాళ్ళు అప్పుడు ఇప్పుడు కూడా డిఫరెంట్ ఫ్యామిలీస్ కి సంబంధించిన వాళ్ళు, వివిధ ఫ్యామిలీస్, వివిధ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు. వాళ్ళ భావ సమస్యల్లోకి వచ్చేసరికి జగన్నాథుడు ఎదురుకుండా ఉన్నాడు కాబట్టి జగత్పిత ఆయన కనుక మనందరం ఒక కుటుంబ సభ్యులుగా ఒకరినొకరు కలుసుకొని అరమరికలు లేని విధంగా కలిసి ఉండడం. అరమరికలు అంటే కొంచెం చిన్న ఒక్క లిటిల్ బిట్ మీకు వివరిస్తాను, చెప్తాను వినండి. సాధారణంగా అందరికీ అందరూ ఇష్టపడరు. గ్రూపులు ఉంటాయి. ఇప్పుడు మరి గ్రూపులు ఏర్పడతాయి. ఆ గ్రూప్ ఏమో 4 ఎవరు ఇష్టపడతారు. మరొక గ్రూప్ అంటే వాళ్ళకి నచ్చదు. అలాగే మరొక గ్రూపు లేదా 2 వ్యక్తులు, ఒక 2 వ్యక్తులు, మరొక 2 వ్యక్తులు, నలుగురు వ్యక్తులు, ఇలా వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఒకరికి ఒకరు చేరువని కుటుంబ సభ్యుల మాదిరిగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అందుచేత అలా కాకుండా మీరంతా నాకు చెందిన వాళ్ళు కనుక ఇది యూనివర్సల్ ఫ్యామిలీ, విశ్వాత్మకమైన కుటుంబం, ఇది విశ్వాత్మక కుటుంబం, నేను విశ్వనాథుణ్ణి కనుక మీ అందరూ నా బిడ్డలు అనేటటువంటి ఒకే ఒక ఏకైక భావంతో అరమరికలు లేని విధంగా కలిసి ఉండడం. ఇది కష్టం. ఎందుకు చెప్తున్నానంటే మనుషుల్ని ప్రేమించడంలో కూడా స్వార్థం పనిచేస్తూ ఉంటుంది కనుక ఇలాగా ఉండడం కష్టం. అయినా బాబా మనకి ఏం చెప్తున్నారంటే నేను మీతో ఉండడం, మీరు నాతో ఉండడం, ఈ 2 ఒకే అర్థాన్ని ఇవ్వవు. ఇది కొంచెం చాలా ఇంపార్టెంట్. సహవాస్ అంటే ఒక విధంగా అందరూ కలిసి జగదీశ్వరుని పాదాల ముందు చేరి ఆయన బిడ్డల్లా మనం ఏం చేయాలా, ప్రవర్తించాలా. అప్పుడు అలా ప్రవర్తించలేకపోతే నేను మీతో ఉండడం, మీరు నాతో ఉండడం, ఈ 2 ఒకే అర్థాన్ని ఇవ్వవు. ఆయన ఎలాగూ సర్వకాల సర్వావస్థల్లో కూడా ఎవరైతే ఆయన నమ్ముకొని కొంచెం ఆయన నామస్మరణ చేస్తూ కొంచెం కోరికలు తగ్గించుకొని, అహంకారం తగ్గించుకొని, అన్నీ తగ్గించుకొని ఉన్నవాళ్ళు అటువంటి సహవాసంలో కొద్దిమంది ఉంటారు. వాళ్ళే చేస్తారు, ఆల్రెడీ సహవాసంతో వాళ్ళకి తెలుసు. అందువల్ల ఇండివిజువల్ గా ఉంటారు, వ్యక్తిగతంగా ఉంటారు. చాలా మంది కొంతమంది సహవాసంలో మాట్లాడరు, సైలెంట్ గా ఉంటారు, ఎవరితో మాట్లాడరు. అంటే వాళ్ళు స్నేహభావం లేని వాళ్ళు కాదు, లేదు ఇంకొక విధంగా ఆలోచించేవాళ్ళు కాదు. వాళ్ళకంటే ఇండిపెండెంట్ గా ఉంటారు. ముందుకు ఎవరితో మాట్లాడితే ఎందుకంటే గ్రూప్ ఇవన్నీ ఏమవుతుంది అన్న భయం ఒకటి. 2 ఇక ఆయన సహవాసీయులతో ఉండడం, సహవాసీయులు ఆయనతో ఉండడం 2 ఒకలాగా అవుతాయి. విద్య సనాతనుడు సజీవావతారుడై మనతో ఉంటే, మనం ఆయనతో ఉంటే ఈ 2 ఒకలాగా అవుతాయి. ఆబాబు
ఎందుకు అవ్వట? మీరు యుగ యుగాలుగా బాబా ప్రతి ఒక్కరితోనూ ఉన్నారు. యుగ యుగాలుగా నేను అందరితోనూ ఉన్నాను. ప్రతి ఒక్కరు అంటే అందరితోనూ ఉన్నాను. కానీ ఇక్కడ మీరంతా బాబాతో ఉంటూ ఇతరమంతా మర్చిపోవాలి. బాబాతో ఉంటూ ఇతరమంతా మర్చిపోవాలి అంటే ఇక్కడ చాలా చెప్పాలి. కానీ ఒక్క విషయం చెప్తాం. అందరం సహవాసంలో కూర్చుంటాం. కొంతమంది వచ్చినప్పుడు నిర్ణయించుకుంటారు ఒక 10 నిమిషాలు వెళ్ళిపోవాలని. మరి కొంతమంది అక్కడ కానీ అతను వస్తే మనం ఉన్నాం, అతను రాగా వెళ్ళిపోతారు కొంతమంది. ఇలా రకరకాల భావాలతో మనం కూర్చుంటాం. అటువంటి భావాలు బాబాకు తెలియగా ఎంత అమాయకులం మనం. మీలో ఉన్న ప్రతి అణువు బాబాకు తెలుసు. మీరంతా మర్చిపోవాలి, అటువంటివన్నీ మర్చిపోవాలి. ఐక్యతాభావమే ఉండాలా, ఇంకో భావం ఉండడానికి వీల్లేదు. ఆలోచనలు రావచ్చు పోవచ్చు. నా సమక్షంలో కూడా మీకు ఆలోచనలు వస్తాయి, పోతూ ఉంటాయి. వాటిని మనం నియంత్రించలేము. ఆయనే సాక్షాత్తుగా చెప్తున్నాడు. ఆయన ఆలోచనలు మరి ఎవరు కూడా కంట్రోల్ చేసుకోలేరు, కానీ కంట్రోల్ చేసుకోవచ్చు. శూన్య మనస్సుతో బాబా ముందు కూర్చోవచ్చు సాధన ద్వారా. అసలు ఏ ఆలోచన రావు. అలాగా ఆయన్ని చూస్తూ, ఆ సుందర వదనార విందాన్ని చూస్తూ, ఆ చిరునవ్వును చూస్తూ, ఆ కళ్ళను చూస్తూ, ఆ తేజస్సుని చూస్తూ, ఆ మనోహరమైన మూర్తిని చూస్తూ ఆలోచనల్ని పోగొట్టుకోవచ్చు. కానీ ఆ ఉద్దేశం ఉన్నవాళ్ళు ఆ ప్రయత్నం చేస్తారు, లేని వాళ్ళు చేయలేదు. కొంతమంది మాట్లాడుకోవడానికే వస్తారు సహవాసులకి, కొంతమంది పాట పాడడానికే వస్తారు, కొంతమంది లేచి అటు ఇటు తిరగడానికే వస్తారు. ఇలా రకరకాలుగా ఆ ఉద్దేశాలను పెట్టుకొని వస్తారు. అందుచేత ఆలోచనల్ని నియంత్రించలేము, అదుపులో పెట్టలేము. కానీ ఆలోచనల్ని నియంత్రించాలి అంటే ఆపాలి అని అర్థం, లేదా అదుపులో పెట్టలేము. ఆలోచనల్ని ఎలా నియంత్రించాలి? బాబా సహవాసంలో పూర్తిగా నిమగ్నమై మిమ్మల్ని మీరు మర్చిపోవడం ద్వారా ఆలోచనల్ని నియంత్రించుకోవచ్చు. బాబా సహవాసంలో అంటే ఎవరికి వాడు నేను మెహర్ బాబాతో ఉన్నాను, ఇప్పుడు నాతో బాబా ఉన్నారు అన్న ఫీలింగ్తో ఉండాలి. అప్పుడు వాడికి ఆలోచనలు రావు. ఇంచేత సాక్షాత్తు ఆయన నాతో ఉన్నాడు, నేను ఆయనతో ఉన్నాను. వాడు ఆ ఏకాగ్ర చిత్తంతో ఆలోచించినప్పుడు ఆ ఏకాగ్ర చిత్తాన్ని బాబా డిస్టర్బ్ చేయలేదా. అందుచేత బాబా సహవాసంలో పూర్తిగా నిమగ్నం అవ్వాలి. నిమగ్నము అంటే సహవాస్కి అనేకమైన డిస్టర్బెన్స్ వస్తాయి. కొంతమంది లేచి చల్ల తెచ్చుకుంటారు, వేగులు వస్తారు, చల్లప కాగానే బయటకు వెళ్తారు, ఆయనతో ఇంకొకరు తీసుకెళ్తారు. కొంతమంది మాట్లాడుతుంటారు, మధ్య బయటకు వెళ్తూ వస్తుంటారు. కొంతమంది తిరగడమే సరదానికి. ఇలా సాక్షాత్తు ఆ మహావిష్ణు సమక్షంలో కూర్చున్నామనేటటువంటి జ్ఞానం శూన్యమై అలా ప్రవర్తిస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైతే సహవాసంలో నిమగ్నం అవుతారో, సహవాసంలో నిమగ్నం అవడం అంటే బాబాతో ఏకమవడం. కేవలం బాబాతోనే ఉండాలి, నేను బాబాతోనే ఉంటాను, మిగతా ఇక్కడ ఎవరు లేరు, నేను బాబాయే ఉన్నాం అన్న భావంతో ఉండాలి. అప్పుడు మీకు ఆలోచనలు రావు, వచ్చినా ఆయన చూసుకుంటాడు. కాబట్టి బాబా సహవాసంలో పూర్తిగా నిమగ్నమై మిమ్మల్ని మీరు మర్చిపోవడం ద్వారా ఆలోచనల్ని నియంత్రించుకోవచ్చు. అప్పుడు మీకు తెలియకుండానే వాటంతట అదే
వచ్చి వెడతాయి. ఈ 6 రోజులు ఇంత మాత్రం ఆచరించండి, మరికి ఏమీ ఆచరించవద్దు అంటున్నాడు బాబా. ఏ సహవాసం, ఎక్కడ కూర్చున్న బాబా నాతో ఉన్నాను, నేను బాబాతో ఉన్నాను అనే భావన రావాలి. ఆ భావన లేకపోతే అటువంటి వాళ్ళు మాట్లాడకుండా కూర్చోవాలి, బాబా చూస్తూ ఉండాలి. ఆ చిరునవ్వుని మీకు మరొక విషయం చెప్తాను, రహస్యం. ఏదో ఒక సందర్భంలో బాబా అంటారు, నాకు నేనుగా ఏకాంతంగా ఉన్నప్పుడుగా కాకుండా నేను మీ అందరితో ఉన్నప్పుడు నాడు కొన్ని లక్షల తేజస్సులు ఉన్నాయి. ఆ తేజస్సుల్లో మిమ్మల్ని పరవశింపజేసేటటువంటి తేజస్సు ఒకటి ఉంది. అది మిమ్మల్ని ఆకట్టుకుంటుంది అంటారు ఆయన. విష్ణు పురాణంలో కూడా ఈ విషయం ప్రస్తావన చేయబడింది. అందుకని ఈ పేర ఇప్పుడు చెప్పుకున్నాం నాన్న, ఇవన్నీ ఇంపార్టెంట్వే. ఒక్కొక్క పేర చెప్తే అందరికీ వివరిస్తూ ఉంటాను. సరే, నెక్స్ట్ పేర వెళ్ళిపో. కనీసం ఈ 6 రోజుల పాటు మీ హోదాలను, జ్ఞానాన్ని, ఆధ్యాత్మికతను మర్చిపోండి. ఇక్కడ జరిగే ప్రతి చిన్న విషయాలని పరిశీలించి విశ్లేషించే ప్రయత్నం చేయండి. నేను మీ హృదయంలోకి అడుగు పెట్టడానికి వీలుగా మీ హృదయాన్ని పరిశుద్ధంగా తెరిచి ఉంచాలని నా కోరిక. ఒకే ఒక్క ముఖ్య విషయం, మీ కుటుంబం, ఆర్థిక, ఆరోగ్య ఇత్యాది విషయాలకు సంబంధించిన బాధల గురించి మర్చిపోవడం, బాబా ప్రేమపైనే ఏకాగ్రత ఉంచడం. అద్భుతాలు, మహత్యాలకై ఎదురు చూడొద్దు. ఇక్కడికి రావడం ద్వారా మీరు మీ సమస్యలన్నింటినీ పరిష్కరించుకోగలరని, మీ కష్టాలన్నీ తీరిపోతాయని అనుకోకండి. అటువంటి విషయాలతో నాకు ఎలాంటి సంబంధము లేదు. అట్టి సమస్యల పరిష్కారానికి నా వద్ద ఎలాంటి తాళం చెవి లేదు. ఆరోగ్యం, సంపద పొందేందుకు నా నుండి ఆశీస్సుల కోసం ఎదురు చూడకండి. నీ ఆరోగ్యం బాగుపడాలని నీవిక్కడికి వచ్చావనుకుంటే అందుకు భిన్నంగా నీ ఆరోగ్యం మరింత పాడవుతుంది. అందరిపైన నా ప్రేమ కురిపించాలని నేను నా సర్వోన్నత స్థితి నుండి దిగి వచ్చాను. నేను తప్ప మిగిలినదంతా భ్రాంతి మాత్రమే. నా ప్రేమను తప్ప వేరే దేనిని నా నుండి ఆశించకండి. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం బాబా చెప్పారు. ఈ తేరాలు అంటే నేను వెళ్ళి మొదటి మీకు చెప్తాను. ఈ తేరాలు బాబా అంటున్నారు, నా ప్రేమ కురిపించాలని నేను నా సర్వోన్నత స్థితి నుండి దిగి వచ్చాను అంటున్నాడు సావాస్కి. ఎవరైనా దీని రహస్యం ఇన్నాళ్ళ నుంచి వింటున్నారు కదా, నన్ను చెప్పగలరా? సరే, మీకు ప్రశ్న వేయడం కాదు, ఇది ప్రేమతో అడగడం. సరే, ఎప్పుడు భగవంతుడు తన సర్వోన్నత స్థితి విడిచిపెట్టి దిగి వస్తాడు? సద్గురువుని పిలిచి ఈ ప్రపంచాన్ని పాలించి రక్షించే పరిస్థితి మాకు తప్పిపోయింది స్వామి, దయచేసినవుగా అని అర్జిస్తాను, ప్రేమతో ప్రార్థిస్తాను. అప్పుడు సర్వోన్నత స్థితి నుంచి దిగి వస్తాడు భగవంతుడు. ఇక్కడ సావాసు కూడా మళ్ళీ ఆయన ఈ మాటలు వాడాడు. ఆయన చూడండి, అందరిపైన నా ప్రేమ కురిపించాలని నేను నా సర్వోన్నత స్థితి నుండి దిగి వచ్చాను. అందరిపైన అంటే ఆయన సమక్షంలో ఉన్న వాళ్ళని, ఆయన సమక్షంలో లేని వారిని, సర్వత్రా ఉన్న వారిని, దేవతల్ని, సమస్త
మానవుని, దేవతల్ని, యక్షుల్ని అందరినీ కూడా. ఎందుకు? ఇందులో ఒక చిన్న పరిస్థితి ఉంది. దేవతలు కూడా ఆయన సహవాసంలో ఉంటారు, యక్షులు కూడా ఆయన సహవాసంలో ఉంటారు. ఎందుకు? శ్రీ మహావిష్ణువు కదా. అంచేత ఏం చేస్తారు? దిగి రావడం అంటే రెండు అర్థాలు. తాను తన అనంత స్థితిలో ఉండడం వాళ్ళ కోసం, అవతారునిగా మన ముందు సాక్షాత్కరించడం మన కోసం. ఇంత లోతుల్లో ఎలా ఆలోచిస్తారు చెప్పండి? ఆలోచిస్తే కదా మనం కర్తవ్యం ఏమిటో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మళ్ళీ నీకు ఈ పేర ముందు నుంచి చదివిస్తారు బాబా, కనీసం ఈ 6 రోజుల పాటు. దురదృష్టమైన విషయం ఏంటంటే, సినిమా హాల్కి వెళ్తే ఇటు అటు బుర్ర తిప్పం, దేన్ని చూడం, ఏ శబ్దాన్ని పట్టించుకోం. అలా తెర మీదే, వెండి తెర మీదే మన చూపు, మన ధ్యాస, మన ఆలోచన, మన ఏకాగ్రత అన్ని కాన్సన్ట్రేట్ అవుతాయి. ఆ మాత్రం కాన్సన్ట్రేషన్ మీ ముందుకు దిగి వచ్చిన అవతారుడు మీద పెట్టలేకపోతే నేను బాబాలవరిని అని చెప్పుకోవడమే సిగ్గుచేటు. అందుచేత ఈ కనీసం ఈ 6 రోజుల పాటు మీ హోదాలను, జ్ఞానాన్ని, ఆధ్యాత్మికతను మర్చిపోండి. 3 విషయాలు చెప్పాడు. హోదాలు, కొంతమంది హై ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ రావచ్చు, రిటైర్డ్ ఎస్కే రావచ్చు, రిటైర్డ్ తహసీల్దార్ రావచ్చు. తర్వాత కొంతమంది సంవత్సరాలు చెప్తుంటారు, వాళ్ళు వస్తారు, వాళ్ళు రావచ్చు. చాలా మంది ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్న వాళ్ళు వస్తారు. మీ హోదాలు, జ్ఞానం, ఆధ్యాత్మికతను మరిచిపోమన్నాడు ఆయన. విశ్వసించండి, సాహసం చెప్తున్నాను మీకు. నేను ఏ సహవాసికి బాబా నాకు ఈ పనిముట్టికి అవకాశం ఇస్తే ఎంటీ మైండ్తో వస్తాను నేను. కనుకనే అప్పటికప్పుడు ఎవరు ఏ ప్రశ్న వేసినా దానికి సమాధానం ఆయన చెప్పుకుంటాడు, నా అవసరం లేకుండా. ఎప్పుడైతే మనసును మేము శూన్యం చేస్తామో ఆయన ఆ మనసుని తన అధీనంలోకి తీసుకెళ్తాడు. అప్పుడు నీ పరిస్థితి మారిపోద్ది. అదే మీరు నాతో ఉండడం, నేను మీతో ఉండడం రెండూ ఒకటి కాదు అన్నాడు బాబా. మనసుని పోగొట్టుకొని రావాలి సహవాసకి. ఇవి చాలా లోతైన విషయాలు, సిల్లిగా ఆలోచించకూడదు. మనం ఎప్పుడు సిల్లిగా ఉంటాం. కాబట్టి అవతారుల సమక్షంలో సిల్లి ఏమిటి, నవ్వుకోవడం ఏమిటి, సైగలు చేసుకోవడం ఏమిటి, ఇవన్నీ ఎంత ఉండకూడని దురదృష్టకరమైనటువంటి విషయాలు ఆలోచించండి మీరు. పొగుడుకోవడం ఏమిటి, ఇవన్నీ కూడా ఉండకూడదు. అందుకే ఈ లోతైన విషయాలు మీకు అర్థం కాకుంటున్నాయి. ఇప్పుడు నేను మాట్లాడడం లేదు, మీతో ఆయనే మాట్లాడుతున్నాడు. కనుక ఇక్కడ జరిగే ప్రతి చిన్న విషయాన్ని పరిశీలించమంటాడు. మనం ఏంటి పరిశీలిస్తా చూస్తారా? మనందరం ముఖ్యంగా పాటగాళ్ళు, ఆడికి అనుక్షణకు నాకు ఎప్పుడు పాటకు అవకాశం వస్తుంది, లేకపోతే ఆయనకి పాటకు అవకాశం ఎవడేటో అని ఇలా దగ్గర ఆడుతుంటారు. మాట్లాడడానికి ఎవరికైనా స్పీచ్ ఒక 10 పెట్టేకోండి, నాకు ఎప్పుడు అవకాశం వస్తుంది, పాటకు ఎక్కువ అవకాశం వస్తుంది నాకు చెప్పొద్దు. నమ్మన్నా ఇది అబద్ధమని మీరే నిర్ణయించుకోండి, మీరే నిశ్చయించుకోండి. కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని పరిశీలించి విశ్లేషించే ప్రయత్నం చేయండి. అంటే ఇవన్నీ మీరు చేయమని దాని అర్థం కాదు. బాబా ఏదైతే నిర్ణయించుకున్న వ్యక్తుల ద్వారా చెప్తాడు ఆయన.
ఆ నిర్ణయించుకునే వ్యక్తులకు వాడికి తెలియదు నేను బాబా చేత నిర్ణయింపబడ్డానని. వాడేమనుకుంటాడు, ఈ సెంట్రల్ సెక్రటరీ నాకు ఆహ్వానించాడు, పేపర్లో పేరేసాడు, వీళ్ళకి అదనుకుంటున్నట్టు చెప్తాను అని ప్రిపేర్ అయ్యి వస్తాడు. వాడెవడు చెప్పడానికి, వాడికి ఏం తెలుసు? కనుక ప్రతి చిన్న విషయాన్ని పరిశీలించి విశ్లేషించే ప్రయత్నం చేయమంటున్నాడు ఆయన. ప్రయత్నం, ట్రై, ఐ విల్ హెల్ప్ యూ అంటాడు ఆయన. నేను మీ హృదయంలోకి అడుగు పెట్టడానికి వీలుగా మీ హృదయాన్ని పరిశుద్ధంగా తెరచి ఉంచాలని నా కోరిక. హృదయంలో ఆయన ఎప్పుడూ ఉన్నాడండి, ఎప్పుడు నిరంతరం ఉన్నాడు ఆయన. కాకపోతే అక్కడ నిద్రపోతూ ఉంటాడు. బాబా చెప్పిన మాటగా అందరి హృదయాల్లో నేను ఉన్నాను, ఆ హృదయాల్లో నేను నిద్రపోతూ ఉంటాను అన్నాడు. మరి అలా ఆయన ఆ పరిస్థితి దాటి మన హృదయంలోకి, ఆ హృదయంలోనే నిర్ణయించుకొని మన హృదయాల్లోకి అడుగు తెరచడానికి మన హృదయాన్ని ఖాళీ చేసేయాల. ఒక సందర్భంలో చాలా గమ్మత్తుగా అంటాడు, నేను ఎందుకు మీ హృదయాల్లోకి రానంటే చాలా కొత్త వాళ్ళతో నింపేశారు హృదయాన్ని, నాకు సిగ్గు, ఐ ఫీల్ షై, అందుకే నేను రానన్నాడు. ఎప్పుడెప్పుడో చెప్పిన విషయాలే బాబా, మనం అప్పుడే మర్చిపోతాం. మన పాట గురించి మనం జ్ఞాపకొచ్చుకుంటాం, మన ప్రయత్నం గురించి మనం జ్ఞాపకొచ్చుకుంటాం, ఎక్కడికి వెళ్ళాలో అది జ్ఞాపకొచ్చుకుంటాము, ఏం చేయాలో అది జ్ఞాపకొచ్చుకుంటాం. కానీ ఆయన మనకు హృదయంలోకి ఎప్పుడు ఆహ్వానించే అవకాశాన్ని ఇవ్వాలి, నా హృదయాన్ని ఖాళీగా ఉంచాలి అని ఎవ్వరూ ఆలోచించరు. అందువల్ల ఏమవుతుంది, మన హృదయంలోకి ఆయన ఎంటర్ అవడం లేదు. అంటే అక్కడ నిద్రపోతున్న వాడు నిద్రపోతూనే ఉన్నాడు తప్ప ఇంకా లేవలేదు. ఒకే ఒక్క ముఖ్య విషయం, మీ కుటుంబం. ఒక్కొక్కరు వస్తారు, సార్ నేను ఎక్కువసేపు ఉందండి, నాకు పని ఉంది అని ఆ కార్యకర్తకు వచ్చి చెప్పి చదిపోతాడు. మరొకరు సార్ పాటను అడిగాను, కార్యకర్తకి చెప్పి ఎవరు పాడించండి, నేను వెళ్ళిపోతాను, నాకు పని అంటాడు. అస్సలు సహవాస్ ప్రారంభించేసరికి ఎంతమంది వస్తారండి? ప్రారంభంలో ఆహ్వానించింది 100 మంది అయితే 3-4 ముందు వస్తారు. మిగతా చాలా తేలిగ్గా సినిమాకి వెళ్ళినప్పుడు ఇలాగైతే అన్ని విధాలుగా తయారవుతాం, అలా వస్తారు. తన పనులేవి కూడా తన అవసరాలేవి పాటు చేసుకోరు, చాలా లేజర్లీగా వస్తారు. కాబట్టి ఈ కుటుంబం గురించి కలప ఉండడానికి వీల్లేదు. ఈ ఆర్థిక స్తోమత గురించి ఆలోచించడానికి వీల్లేదు. ఆరోగ్యం గురించి, పెద్ద విషయాల గురించి ఆలోచించడానికి వీల్లేదు. బాధల్ని అస్సలు మరి దగ్గరికి రానివ్వకూడదు. బాబా ప్రేమపైనే ఏకాగ్రత ఉంచాలి. ఇంతకన్నా నాకు తెలిసి నా ఇన్నేళ్ల నా జీవితంలో రాముడు గాని కృష్ణుడు గాని ఇంత డీటెయిల్డ్ గా చెప్పలేదు. అందుకని మనకి ఈ జాగ్రత్త కలగలేదు. ఇక అద్భుతాలు మహత్యాలకై ఎదురు చూడొద్దు. ఇది జనరల్ గా అందరికీ ఒక రిస్ట్రిక్షన్. నేనేదో అద్భుతాలు చేస్తాను, మహత్యాలు చేస్తాను అనుకోని మీరు నా దగ్గరికి రావచ్చు. ఇక్కడికి రావడం ద్వారా మీరు మీ సమస్యలన్నింటినీ పరిష్కరించుకోగలరని, మీ కష్టాలన్నీ తీరిపోతాయని అనుకోవద్దు. కష్టాలు, సమస్యలు తీరవు.
నేను తీర్చను. నువ్వు నువ్వు పెద్ద నోరు పెట్టుకొని అరిచినా సరే ఆయన తీర్చడం. ఎందుకు వినబడదు ఆయనకి? మనకు ఎలాగైతే ఆయన మాటలు విన్నట్టుగా మనం ఉంటామో, మరి మనకొక న్యాయం, ఆయనకొక న్యాయం ఏంటి? పేరాలు పుస్తకాలు మనకి సందేశాలు చెప్తుంటే చదువుకోకుండా హాయిగా ఎవడో చెప్తాడులే, ఆడే చెప్తే వినేద్దాం అన్నతోటి దురదృష్టకరమైన ఆలోచనతో వస్తే అది సమంజసమేనా? అందుచేత ఇవి సమస్యలు కానీ లేదా కష్టాలు కానీ పరిష్కరింపబడతాయి, తీరిపోతాయని అనుకొని నా దగ్గరికి రావద్దు. అటువంటి విషయాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎంతకన్నా చెప్పాలండి మనకి? అట్టి సమస్యల పరిష్కారానికి నా వద్ద ఎలాంటి తాళం చెవి లేదు. ఎక్కచ్చిగా చెప్తున్నాడు ఆయన. ఆయన్ని సర్వోన్నతుడిగా సమస్త సృష్టికి సృష్టిస్తేలు చేసిన శ్రీమన్నారాయణమూర్తిగా భావించి ఆయన పాదాలు పట్టుకొని నిరంతరం నామస్మరణ చేస్తూ అలా ఏకాగ్రతాన్ని చూడడమే. ఇవేమి జరగవు మనం అనుకుంటే. కాబట్టి బాబా అంటున్నారు, ఆరోగ్యం సంపద పొందేందుకు నా నుండి ఆశీస్సుల కోసం ఎదురు చూడకండి. ఇది నిజమా కాదా మాట్లాడుకోవాలంటే 1922 నుంచి 1949 బాడీ డాప్ చేసే వరకు ఆయన ఎంత విశ్వమానవ కార్యక్రమం చేశాడో అంతు లేదు. ఎవరి సమస్య అయినా తీరిందేమిటి? ఎవరి కష్టమైన పరిష్కరింపబడిందేటి? కోరికలు తీరేమిటి? లేదు, తీరవు. మీకు ఆవేదన మిగిలిపోద్ది. కనుక పైగా నా ఆశీస్సుల కోసం ఎదురు చూడకండి. ఆరోగ్యంలో నాకు బాబా ఆశీస్సిస్తే నా ఆరోగ్యం సెట్ అయిపోద్ది అనుకున్నాను అనుకోండి. మీ ఆరోగ్యం బాగుపడాలని మీరు ఇక్కడికి వచ్చామనుకో, అందుకు భిన్నంగా మీ ఆరోగ్యం మరింత పాడైపోద్ది. ఆయన మాట్లే చూసుకోండి, పుస్తకాలు చూసుకోండి, కల్పించేది చెప్పడం లేదు. భిన్నంగా నీ ఆరోగ్యం మరింత పాడవుతుంది. అందరిపైన నా ప్రేమ, రెండోసారి నేను చెప్తున్నాను, అందరిపైన నా ప్రేమ కురిపించాలని నేను నా సర్వోన్నత స్థితి నుండి దిగి వచ్చాను. ఆనాడు సద్గురువుల పిలుపు మీద ఒకసారి వచ్చాడు. ఇప్పుడు ఈ సావాసులో మనతో ఉండడం కోసం మళ్ళీ దిగొచ్చాడు. అంటే 2 సార్లు దిగొచ్చాడా? అంటే అవతారుని యొక్క ఆయన ఆవిర్భావంలో సర్వోన్నతుడు కదా, సర్వత్వం నిండుకున్నవాడు కదా. ఒక్కసారి దిగొస్తే ఏమవుతుంది? ప్రపంచం తట్టుకోలేదు, అందుకే సద్గురు ప్రిపేర్ చేస్తారు. కానీ మన సహవాసులు ఆయనకి ఆయనే ప్రిపేర్ అయ్యి అలాగా వస్తే తట్టుకోవడానికి సమస్తమైనటువంటి ఆ వనరులు కూడా తన చుట్టూ ఏర్పరచుకుంటాడు ఆయన. అందువల్ల ఆ మాట స్పష్టంగా మనకు చెప్పాడు ఆయన. నా ప్రేమ కురిపించాలని నా సర్వోన్నత స్థితి నుండి నేను దిగి వచ్చాను. నేను తప్ప మిగిలినంతా భ్రాంతి మాత్రమే. నా ప్రేమను తప్ప వేరే దేన్ని నా నుండి ఆశించకండి. ప్రేమను తప్ప దేనిని ఆశించకండి. ప్రేమను తప్ప దేనిని ఆశించకండి. ప్రేమను తప్ప దేనిని ఆశించవద్దు. నాన్న ముందుకెళ్ళాను. ప్రేమ గురించి వివరిస్తూ ఎంతో విస్తృతమైన సాహిత్యం ఉంది. కానీ ప్రేమను పొందడం మాత్రం
అంత సులువైన విషయం కాదు. బహు కొద్ది మందికి మాత్రమే అది లభిస్తుంది. మీరు నిజంగా నన్ను ప్రేమిస్తున్నట్లయితే మీరిక్కడ ఉండేవారు కాదు. ఎందుకంటే మీలోని ఆ నిజమైన ప్రేమ మీ చేత నా వాస్తవ స్థితిని అనుభవింపజేస్తుంది. నేను చెప్పేది వినండి. ఒక వేదాంతిలా ఆలోచించకండి. మీకు నాకు మధ్య ఎటువంటి పరదా అడ్డుగా లేదు. ఉన్నది ఒకే ఒక అడ్డంకి. ఆ అడ్డంకి నీవు మాత్రమే. చూసారా? నెక్స్ట్ కదా, నీవు అంటే అర్థమేమిటి? నీకు ఆకలిగా ఉంటే నేను ఆకలిగా ఉన్నాను అంటావు. ఒంట్లో సుస్థిగా ఉంటే నేను రోగంతో ఉన్నాను అంటావు. ఇలా అంటూనే ఉంటావు. ఇందులోని నేను అన్నదే ఆ ముసుగు. ఒకసారి గాని ఈ ముసుగు మాయమైతే జీవితంలో ఏకత్వాన్ని అనుభవిస్తావు. ఆ దేవుడే నేను అనే అనుభవం పొందుతావు. అహం అనే ఈ ముసుగు వల్లనే మనం ఎన్నో ఇక్కట్లకు గురవుతున్నాం. ఇది ప్రేమ గురించి బాబా చెప్పిన విషయాలు కొల్లలు ఉన్నాయి, పుస్తకాల్లో నిండిపోయి ఉన్నాయి. అయితే ఆ సాహిత్యం చదివిన వారు చాలా మంది ఉన్నారు. కానీ నాకు తెలిసి 68 నుంచి నేటి వరకు ఒక సాటి వ్యక్తిని బాబాను ప్రేమించినట్టుగా ప్రేమించే మనిషి ఒక్కడు కనబడలే. నమ్మండి. ఇంచేత ఎవరి గొప్పలు వాడు చెప్పుకునేటటువంటి రోజులు ఇవి. నొప్పుల కోసం ప్రాకులాడే రోజులు ఇవి. ఒకటి నన్ను పొగిడితే నాకు సరదా కొంతమంది డబ్బులు ఇచ్చి కూడా పొగిడించుకుని చేస్తారు. అంచేత ప్రేమ గురించి ఆయన ఎంత చెప్పాడో రుచిగా ఈ మనం చేసేటటువంటి ఈ సాహితీ మధనంలో చాలా చెప్పుకున్నాం ప్రేమ గురించి. నా జ్ఞాపకం అంటున్నాం. అయితే చెప్పుకుంటే ప్రేమ అబ్బదు, ఎదుటి వాళ్ళకి పంచడానికి అవకాశం కూడా ఇవ్వదు. ప్రేమను పొందడం మాత్రం అంత సులువైన విషయం కాదు. బహు కొద్ది మందికి, ఫ్యూ పీపుల్కి లభిస్తుంది. అంటే బహు కొద్ది మంది అంటే దానికి ఒకసారి అనుకోవచ్చు, ఒక 50 మంది అని. కానీ బహు కొద్ది మంది అంటే దాన్ని ఎంత అనుకోవడం మాకు అసాధ్యం. ఒక్క విషయం మీకు చెప్తాను. ఆయనే ప్రేమించుకుంటూ ఉన్నాడు మన ద్వారా. ఇది అర్థం కాకపోతే మళ్ళీ అడగండి. మన ద్వారా ఆయనే ప్రేమించుకుంటున్నాడు. దీని అర్థం మీకు అందరికీ అర్థమైపోయిందో లేదు ఒకసారి అడుగునానా? జయ బాబా చెప్పు. అందరూ వింటున్నారా? చూడండి బాబా ఎలా మనకు చెప్తున్నారు. మీరు నిజంగా నన్ను ప్రేమిస్తున్నట్లయితే మీరు ఇక్కడ ఉండేవారు కాదు. ఎందుకంటే మీలోని ఆ నిజమైన ప్రేమ మీ చేత నా వాస్తవ స్థితిని, రియల్ స్టేట్ అనుభవింపజేస్తుంది. మీరు నిజంగా నన్ను ప్రేమిస్తున్నట్లయితే, మరొకసారి చదువుతున్నాను చూడండి. మీరు నిజంగా నన్ను
ప్రేమిస్తూ ఉన్నట్లయితే నా వాస్తవ స్థితిని ఏమవుతుంది? మీరు ఇక్కడ ఉండరు. ఎందుకంటే మీలోని ఆ నిజమైన ప్రేమ మీ చేత నా వాస్తవ స్థితిని, రియల్ స్టేట్ అనుభవింపజేస్తుంది. ఇది ఎవరికి జరగదు. ఎవరికి ఇందులో మండలి వాడు కూడా ఉన్నారు. ఎందుకు మాట్లాడుతున్నారంటే మండలి వాళ్ళు అంటే ఒక 5 తప్ప మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు. ఆ 5 ఎవరో మీ అందరికీ తెలుసు. ఆ 5 తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు లేరు. కనుక నేను చెప్పేది వినండి. ఒక వేదాంతిలా కాకటి కోటీశ్వరలాగా, అదే అమెరికాలో షణ్ముఖాన్ని ఉన్నాడు ఒక ఆయనలాగా మనమేదో వేదాంతి అంటే వాళ్ళే వేదాంతులు అనమాట. అలా గరికిపాట్లాగా వాళ్ళు వేదాంతులు ఒకరు నాకు తెలియదు. కానీ వాళ్ళకి అహంకారమే తప్ప ఆనందం తెలియదు, ప్రేమ తెలియదు. అందుచేత నా వాస్తవ స్థితిని అనుభవింపజేస్తుంది. నా ప్రేమ యొక్క నా యథార్థ స్థితి ఏదైతే ఉన్నదో అది అనుభవింపజేస్తుంది, అనుభవాన్ని తెచ్చేస్తుంది. నేను చెప్పేది వినండి. ఒక వేదాంతిలా ఆలోచించకండి. వేదాంతికి ఏదో చదువు ఆలోచించలేదు. మీకు నాకు మధ్య ఎటువంటి పరదా అడ్డుగా లేదు. ఉన్నది ఒకే ఒక్క అడ్డంకి, అంటే తెర. ఆ అడ్డంకి నీవు మాత్రమే. యువర్ సెల్ఫ్ ఆ పరదా. కాబట్టి ఇక్కడ లాస్ట్ ఇది ఒకసారి నీవు అన్న ఇందులో ఆఖరి పేర మరోసారి చదువున్నాను. నీవు అంటే అర్థమేమిటి? నీకు ఆకలిగా ఉంటే నేను ఆకలిగా ఉన్నాను అంటావు. ఒంట్లో సుస్థిగా ఉంటే నేను రోగంతో ఉన్నాను అంటావు. ఇలా అంటూనే ఉంటావు. ఇందులోని నేను అన్నదే ముసుగు, అంటే తెర. ఒకసారి గాని ఈ ముసుగు మాయమైతే జీవితంలో ఏకత్వాన్ని అనుభవిస్తావు. ఆ దేవుడే నేను అనే అనుభవం పొందుతావు. అహం అనే ఈ ముసుగు వల్లనే మనం ఎన్నో ఇక్కట్లకు గురవుతున్నాం. అది చాలా నాకు తెలిసి ఈ అహంకారం గురించి, నేను అనేటటువంటి ఈ దురదృష్టకరమైన ఆలోచన గురించి మెహర్ బాబా కథ ఇంకా ముందు చెప్పిన వాళ్ళు కానీ ఇక ముందు చెప్పగలరని కానీ ఈ పనిముట్టు భావించడం లేదు. నీవు యువర్ సెల్ఫ్. యువర్ సెల్ఫ్. నీవు అంటే అర్థం ఏంటి? నీవు అంటే అర్థం ఏంటి? ఆ నీవు అన్నవాడు ఆకలి వేస్తే ఆకలి వస్తుంది అంటాడు, దాహం వేస్తే దాహం వస్తుంది అంటాడు. నీవు నేను బాబాను ప్రేమిస్తున్నాను అంటాడు. అంటే వాడు ముందు ప్రస్తావన చేసుకొని ఆ తర్వాత ఏదైనా ప్రస్తావన చేస్తాడు. దాన్ని అహం అంటారు. అహం అంటే నేను, అహం అంటారు సాంస్క్రిట్ లో. అంచేత వాడు ప్రతిదాన్ని వాడిని వ్యక్తీకరించుకుంటూ ఆ తర్వాత నెక్స్ట్ వ్యక్తీకరిస్తుంటాడు. ఇలా అంటూనే ఉంటావు. నాకు ఆకలి వస్తుంది, నాకు రోగం వచ్చింది, నాకు బాధ వచ్చింది, ఇలాగా. కాబట్టి
ఇందులోని నాకు బాగులేదు, నేను బాగులేను, నేను చేయలేకపోతున్నాను, నేను రాలేకపోతున్నాను, ఇవన్నీ ఎవడైతే నేను 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 అని వాడిని కడుక్కొని మాట్లాడుతూ ఉంటాడు, అదే ముసుగు లేదా అడ్డు తెర భగవంతుడికి, ఈ మానవుడికి. యుగ యుగాలుగా ఆయన వస్తూనే ఉన్నాడు. ఈ మానవుల్లోంచి ఈ తెర పోవడం లేదు. విన్నపాలు వినవలే వింత వింతలు, విన్నపాలు వినవలే వింత వింతలు, పల్లకపు దోమచ్చర తొలగించవయ్యా అంటాడు అన్నమయ్య. నాటి నుంచి వాగ్గేయకారుల నుంచి వాగ్గేయకారుల్లో కూడా ఆ నేను అనే భావాన్ని భగవంతుడు స్వయంగా తొలగించాడు. మనకెవరు తొలగిస్తాడు? ఎవరికి వాడే నేనే వాగ్గేయకారుని అనుకుంటున్నాడు. ఎవరికి వాడు బోత్ జెండర్స్. నేనే సతీ సక్కుబాయిని, నేనే మీరా అనుకుంటున్నాడు. కాబట్టి ఈ ముసుగు ఏదైతే ఉందో నేను 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 నాకు నేను నాకు నేను అనే భావన ఉన్నంత కాలం కూడా వీడు భగవంతుడిని తెలుసుకోవడానికి అవకాశం ఉండదు. అయితే ఒకసారి కానీ ఈ ముసుగు మాయమైతే జీవితంలో యూనిటీ ఆఫ్ లైఫ్, ఏకత్వం అనుభవిస్తావు. అందుకే దానికోసమే ఈ పనిముట్టు ఈ పనిముట్టు ఈ పనిముట్టు అని మీతో మాట్లాడుతూ ఉంటే ఎదికిలా చెప్పుకుంటాడు అన్నయ్య అనుకుంటున్నారు మీరు. నేను అన్న భావన నశించిపోవాలి, నా చేత అన్న భావన నశించిపోవాలి. అప్పుడు పోతేనే సత్యం మనకు గోచరం అవుతుంది, అవగాహనకు వస్తుంది. లేకపోతే రాదు. మనం ఎంత కాస్ట్లీ లేసి గడిపినా, మన దగ్గర ఎంత కోట్లున్నా నేను నాది అని చావలసిందే, మళ్ళీ పుట్టవలసిందే. కనుక యూనిటీ ఆఫ్ లైఫ్, ఏకత్వాన్ని పొందడానికి నేను, నా వల్ల, నా చేత ఇది పోయి తీరాలి. అందుకే మన పేర్లు మనం మర్చిపోవాలి. ముందు మన అధికారాల్ని మనం మర్చిపోవాలా, డబ్బు అహంకారాన్ని మర్చిపోవాలా, చదువు అహంకారాన్ని మర్చిపోవాలా, పెద్దతరమైన విషయాలను చూసి విరవీగే పరిస్థితి పోవాలి. కేవలం ప్రీతముడు, ఆయనకి నేను దాసాను దాసుని. రామదాస వినుత పోష అంటాడు రామదాసు. ఇవన్నీ మనకు తెలియదు కావు, మీ అందరికీ తెలిసినవే, కానీ పోకుంటున్నాయి. కాబట్టి ఏకత్వ భావన, నేనే దేవుడను, అది మళ్ళీ దాన్ని అనకూడదు. దివ్యత్వం అనేదాన్ని అనుభవించే పరిస్థితి సహజంగా మీలో సుస్థాపితం కాబడాలి. అప్పుడు ఆ అనుభవం పొందుతావు. అది పొందనంత కాలం కూడా మనం ఎలా జీవించినా మళ్ళీ చస్తూ పుడుతూ చస్తూ పుడుతూ చస్తూ పుడుతూ చస్తూ పుడుతూ ఉంటూనే ఉంటాం. అయితే ఏంటంటే ఈ జన్మలో చస్తే అంటే యాంటీ బర్త్స్ వస్తాయి, స్త్రీ పురుషుడిగా పురుషుడు స్త్రీగా. ఎందుకు అలా చేస్తున్నాడు? విడిగా మళ్ళీ పురుషుడిగా పుట్టిస్తే ఆడికి స్త్రీ బాధలు ఎదురుస్తే. అందుచేత చాలా దివ్య రహస్యాలు, దైవ రహస్యాలు ఇవన్నీ బాబా త్యాగకాలం చేశాడు మనందరికీ. కానీ మాటల వరకు మాత్రమే ఉండిపోతున్నాయి. భావంలోకి రావాలి. భావన ప్రతి భావనలో మెహరు. ఈ భావన
భగవంతుండై ఉన్నను. ప్రతి భావనలో కూడా ఆ గొప్పగా రాయించాడు. ఆయన ఏమి ఇచ్చాడో తెలియదు కానీ ఆయన చేత అద్భుతమైన అందమైన ఫోటోలు రాయించుకోవడమే కాక మా హృదయం కంటే సున్నితమైన పాటలు రాయించాడు. పొగడ్త కాదు ఇది, సత్యాన్ని మీకు చెప్పడం. ఎందుకు ఎవరికైనా ఆ భావన కలగొచ్చు కదా. ప్రతి భావంలో మనకి బాబాయ్ ఉండాల. తెల్లవారు లేచింది నుంచి పక్కకి వరకు కూడా ప్రతి భావనలో బాబా ఉండాల, ప్రతి చర్యలో బాబా ఉండాల, ప్రతి ఆలోచనలో బాబా ఉండాల. అందుచేత నా ముందుకెళ్ళి ఈ ముసుగుని ఈ ముసుగును తొలగించడం ఎలా? కోట్లాది జన్మలెత్తినా దీన్ని తొలగించలేవు. మీరంతా నేను అదే అని అనగా ఆ భగవంతుడే అని భావిస్తున్నారు. కానీ నా నిజస్థితి ఎలాంటిదో మీకు ఎరుకలేదు. కారణం, ప్రేమించవలసిన విధంగా మీరు నన్ను ప్రేమించకపోవడమే. కన్క్లూజన్ ఒకటి చూడండి. ఈ పేరాలకి కన్క్లూజన్ ఎంత బాగా ఇచ్చాడో చూడండి. ఆయన కోట్లాది జన్మలు ఎత్తిన మన ముసుగులు మనం తొలగించుకోలేము. మన అహంకారపు ముసుగు, అది మనం తొలగించుకోలేము. నేను అదే అని అనగా భగవంతుడే అని భావిస్తున్నాను. కానీ నేను భగవంతుడినే నేనంతా భావిస్తున్నాను. కానీ నా నిజస్థితి ఎలాంటిదో నీకు ఎరుక లేదు. ఏదో దేవుడే అనుకోకు, దేవుడే అనుకోకు, సర్వోన్నతోన్నతుడు దేవదేవులకెల్ల దేవాది దేవుడు, దేవదేవులకెల్ల దేవాది దేవుడు, పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్ముడు, పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్ముడు. సన్యాసాలు రాయించుకోవడానికి ఈ పాట ఆ ఏకచిత్రంలో దానికి ఆ వర్షంలో ఒక పాట రాయివా సీను అంటే ఆ ఇంట్లో కూర్చోవాలి. అక్కడ భోజనం భ్రమరామకి సన్యాసాలు గారి బాధ్యత అంటే చాలా ప్రియం. అన్నయ్య ఆయన అడగడానికి ఆవిడకి అప్పుడు బాగులేదు. నా కోసం కూడా ఆ పాట ఆయన ఆకలిస్తుందమ్మా, నాకు అన్నం పెట్టే ముందు అని చెప్తే అందరూ కలిసి భోజనం చేసి కూర్చుంటుందమ్మా. అది రాయించాడు బాబా. మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. అందరికీ జై బాబా అండి. జై బాబా. మెహర్ బాబా.